డబ్బు విషయంలో రజనీకాంత్ మనస్తత్వంలో మార్పు లేదు. రేణుక అడిగినవన్నీ అతను తెస్తున్నా చేతికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఏమాత్రం స్వాతంత్రం లేదనే న్యూన్యత రేణుక మనసులో బాగా నాటుకుపోయింది. దీనికి తోడుగా సహ ఉద్యోగిని రామాదేవి కూడా అనేక రకాలుగా వ్యక్తిత్వాన్ని గురించి విమర్శించడంతో మానసిక వ్యధ మరింత అధికమైంది. వ్యక్తిత్వము, అభిమానము ముందుకు నెడుతుంటే భవితవ్యం ఎలా పరిణమిస్తుందో అనే అనుమానం, ఆలోచనా సరళి వెనక్కు నెడుతున్నాయి. కానీ పరిణితి చెందిన భావాలు ఊరుకోనివ్వలేదు. నాలో ఏం చూసి పెళ్లి చేసుకున్నారు? అంది రేణుక. ఇంగ్లీషు నవల చదువుకుంటూ ఆ ఆలోచన సరళిలో ఉన్న రజనీకాంత్ సెక్స్ అన్నాడు. చేదుగా విన్న తీపిగా నవ్వింది. అంత సెక్సీగా ఉన్నానా పెళ్లికి ముందు? అర్ధనగ్నంగా ఉన్న ఆ నవల అట్ట మీద ఆడబొమ్మ తన వైపు చూస్తున్నట్టుగానే ఉంది. ఎందుకు లేవు? ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు, నడు 24 అంగుళాలు, కలిసొచ్చిన అవయవ సౌష్ఠవం, మాటల్లో తీయదనం, కళ్ళల్లో తెలివి, చూపుల్లో చురుకుదనం. జడ 3 సవరాలకు సరిపోతుంది. భర్త మనసు పక్కన తన మనసుని భద్రపరుచుకోవాలనే తాతహ, తన మాట కాస్త వినడం లేదే అనే తపన, ఇలాంటివెన్నో అన్నాడు. నవల టేబుల్ మీద పడేసి నిల్చున్న రేణుకను మీదకి లాక్కుని చురుగ్గా ఆశగా ఆ కళ్ళలోకి చూశాడు. నాలో ఇవన్నీ పెళ్లికాక మునిపే చూశారా? అడగవలసిన ప్రశ్నలు అడగడం లేదని మనసు గోల చేస్తుంటే గోముగా చూస్తూ అంది. చూసింది నిండుగా కట్టుకున్న బట్టల్లో, ఆ తర్వాత అనుభవాల్లో అన్నాడు. లేత పసుపు పచ్చ రంగు ఫారెన్ నైలాక్సు చీర, అదే రంగు చోళి, చెవులకు గాజు సైజు రింగులు, మెడలో మెరుగు తగ్గని గొలుసు, అందులో జంట సూత్రాలు, డ్రీమ్ గర్ల్ టాల్కమ్ పౌడర్తో ద్విగుణీకృతమైన ముఖం మెరుపు, తలలో నుంచి సౌరభాల్ని వెదజల్లి సువాసనలతో మత్తెక్కించే 3 మూరల కదంబమాల, నుదుట సింధూరపు రంగు కుంకుమ బొట్టు. ఆపరంజి బొమ్మలా ఉన్న రేణుకను చూస్తుంటే ఆత్రం బుసలు కొట్టింది. ఈ అందమంతా నా కోసమేనా రేణు? కాదు. మరి? ఈ అందం నా కోసం, చేస్తున్న ఉద్యోగం మీకోసం, మీతో అనుభవం నా మనుగడ కోసం, నా జీతం మీకోసం. భార్యాభర్తల్లో ఒకరు మరొకరి కోసమైతే ఆర్థిక అవసరాలు అంతే అంది. డబ్బు ఇవ్వడం లేదని కోపమా? అన్నాడు. తెలిసి మనసు కష్టపెట్టుకోవడం ఎందుకో? కౌగిట్లో ఇమిడిపోయింది. మనసు కష్టపెడితే మమకారం పెరుగుతుందని. ఈ శరీరం మీకోసం ఎదిగింది. భావాలు మీకోసం ఎదురు చూశాయి. బాధ్యత పరువాన్ని పైమెట్టుకెక్కించింది. అవసరాలు, కోరికలు, ఆదరణ, ఆప్యాయత అన్నీ ఉన్నాయి. కానీ పర్సులో పావల ఉండదు. ఈ రకమైన పవళింపు సేవల్లో పరవశించే నేను జిహ్వ పులుపును కోరి ఏ దానమ గింజలో తినాలనుంటే ఎవరిని ముష్టెత్తాలి అంది. రేణు, నా ఈ మనస్తత్వాన్ని గురించి ఏమనుకున్నావు? పేనాసి వాణ్ణనా? డబ్బుకి కకృతి పడేవాణ్ణనా? భార్య డబ్బు కోసం పోకులాడే జ్ఞానం లేనివాణ్ణనా? లేక భార్య జీతాన్ని భర్తగా కాజేసి చిల్లి గవ్వ కూడా ఇవ్వని దౌర్భాగ్యుణ్ణనా? నా మనస్తత్వాన్ని గురించి నీ అంచనా అన్నాడు. రేణుక మనసు విలవిల్లాడింది. అభిమానంతో అధరాలు వణికాయి. వణికే పెదవులతో అతని ముఖాన్ని, కళ్ళని, చెంపల్ని, పెదవుల్ని అద్దింది. అతనికి తీరని తమి, పరవళ్ళు తొక్కే వాంఛ, సర్వం తన పరం చేసుకోవాలనే తపన. జన్మ జన్మల అనుబంధం అవునో కాదో తెలీదు. యాంత్రిక అనుభవం కాదు. రజని అంది నలిగిన చీర సర్దుకుంటూ. నన్ను ఆడదాన్ని చేశావా? ఆడది లేకుండా మగవాడు ఎట్లా అవుతాడు? నేను మగవాణ్ణైతే ఇంత సుఖాన్నిస్తున్న భార్య చేతిలో జీతమంతా పోసి ఆవిడ శరీరాన్ని నిలువెల్లా దోచుకున్నందుకు ఫైన్ కూడా కట్టేవాణ్ణి. కానీ కించిత్ పాపం చేసి ఆడదానిగా పుట్టి మీకు భార్యనై అనుభవాలనే డబ్బుగా భావించి పర్సు ఖాళీగా ఉంచి మనసులో దాచుకుంటున్నాను అంది. ఆ జీతం మీద నీకున్న ఆశ, అభిమానం తాళి కట్టిన భర్త మీద లేదన్నమాట అన్నాడు. తనువెల్లా అభిమానంతో నిండిపోయింది. ఆ అభిమానం ఉండడం చేతనే జీతమంతా మీరు తీసుకున్నా ఊరుకున్నాను. భర్తగా మీ మీద గౌరవం ఉండడం చేతనే మీకు తెలియకుండా ఆఫీసు వాళ్ళ దగ్గర అప్పులు చేసి ఆ అప్పులు జీతం వచ్చాక తీర్చి ఆ మిగిలిన జీతమే మీకివ్వడం అనే పద్ధతిని అలవాటు చేసుకోలేదు. సంసార జీవితంలో కూడా మీరు ఏ రకంగానూ అసంతృప్తి పడకూడదనే ఈ అలంకరణ. ప్రతి విషయంలో మీ అభిప్రాయాల్ని గౌరవించే ఈ తాళి కట్టించుకున్న మీ భార్యకు తన జీతంలో ₹1 వాడుకునే హక్కు లేదు. ఈ అందం వెనుక, ఈ అలంకరణ వెనుక, ఈ సర్వస్వం వెనుక గూడు కట్టుకున్న ఆ అభిమానాన్ని ఆ గూట్లోనే దాచుకుని మీకు నచ్చిన, మీరు మెచ్చిన భార్యగా జీవిస్తున్నాను.
ఎంత అలవాట్లు చేసుకున్నా అభిమానం ఆ గూట్లో నుంచి తొంగి చూస్తూనే ఉంది. నెలకో 25 రూపాయలు కూడా నా జీతంలో ఖర్చు పెట్టుకునే ఆర్థిక స్వాతంత్రం నాకు లేనప్పుడు కొన్నాళ్ళు సెలవు పెడదామనుకుంటున్నాను. ఇష్టమేనా? అంది టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని. రేణుక ముఖంలోకి పరిశీలనగా చూశాడు. ముఖంలో కనిపిస్తోన్న అభిమానాన్ని కళ్ళతో చూస్తున్నా మనసుతో చూడలేకపోయాడు. అతని మనస్తత్వపు అంచనా వేరు. ఏ ఒక్క విషయంలోనూ భార్యకి కావలసిన అవసరాలు తీర్చడంలో తను అడ్డు రాకూడదు. కానీ అందుకయ్యే ఖర్చు తన చేతి మీదుగానే జరగాలి. ఎంత అవసరమైన ఖర్చైనా తన చేతి మీదుగా భార్య ఖర్చు పెట్టకూడదు. భార్యకు ఆర్థిక స్వాతంత్రం ఇస్తే అభిమానం తగ్గిపోతుందేమోనని అతని అభిప్రాయం. ఆవిడ తన చేతి మీదుగా 25 రూపాయలు ఖర్చు పెట్టకూడదు. ఆవిడ కోసం తను 50 రూపాయలు ఖర్చు పెడితే ఆ ఆనందం ఎంతో ఎక్కువ. ప్రేమకు, అనురాగానికి, ఆప్యాయతకు అదొక చిహ్నమని అతని భావన. ఇక్కడే ఇద్దరి అభిప్రాయాలు ఒకటవడం లేదు. తన ఈ అభిప్రాయాలన్నీ విమర్శగా చెప్పాడు. రేణుక అభిమానం ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదు. వారం రోజులు గడిచాయి. పరిస్థితిలో మార్పు లేదు. ఒక రోజున సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక టెరీ కాటన్ చీర, మార్వడి స్వీట్ షాపులో స్వీట్సు, జీడిపప్పు, నేతి మిక్చరు అన్నీ తెచ్చింది. రాత్రి భోజనాలయ్యాక అన్నీ టేబుల్ మీద పెట్టింది. మైసూరుపాక ముక్క నోటికందించే చీర చూపించింది. చీర మీకు నచ్చిందా? కట్టుకునేది నువ్వు. ఈ అందచందాలు అనుభవించేది మీరేగా. డబ్బెక్కడది? సరెండర్ లీవు 1 నెల తీసుకున్నాను. సెలవు జీతం 370 వచ్చింది. రజనీకాంత్ మాట్లాడలేదు. వెట్టుసారా, కోపమా? ఏదీ కాదు. ముఖం అదోలా ఉందేం? మీరు తీసుకోవలసింది డ్యూటీ జీతం మాత్రమే, సెలవు జీతం కాదు. మీకు కూడా 2 లుంగీలు, 2 బనీళ్ళు తెద్దామనుకున్నాను. మీకు నచ్చవేమోనని తేలేదు అంది. ప్లేట్లో జీడిపప్పు పోసి ప్లేటు చేతికిచ్చింది. 2 పలుకులు నోటికందించింది. జీడిపప్పుతో పాటు మనసును కూడా నవ్వులుతున్నాడు. పప్పు రుచిగా ఉంది. మనసు ఓటం వైపు 1 అడుగు వేస్తున్నట్లు తోచింది. కాలు వెనక్కి తీశాడు. ఎందుకీ దండ ఖర్చు? రేణుక తల్లో పూలు నవ్వినట్లుగా చెండు జారింది. నాకు పండగ, కనీసం సెలవు జీతమైనా నా చేతి మీదుగా ఖర్చు పెట్టుకున్నాననే తృప్తి అంది. అతని కోపం తారాస్థాయికి వెళ్ళబోయింది. త్రిశంకు స్వర్గంలా మధ్యలో ఆగిపోయింది. నీ జీతంతో బ్రతికేటంత దౌర్భాగ్య స్థితికి రాలేదు. నెల జీతం 1 పూటలో ఖర్చు చేసావు. ఆడదాని చేతులకు డబ్బు చేరితే తాటాకు మంటలా ప్రజ్వరిల్లి బూడిదైపోతుంది. వ్యానిటీ బ్యాగులో డబ్బున్న స్త్రీ భర్తను కూడా లక్ష్య పెట్టదు అన్నాడు. రేణుక మనసులో చప్పట్లు చరిచింది. అతని గెడ్డాన్ని మృదువుగా పుచ్చుకొని తల పైకెత్తి కళ్ళలోకి చూస్తూ పెదవులతో అద్దింది. రేణుక కళ్ళు చెమర్చాయి. మనసులో వాన, అభిప్రాయాల్లో వేడి. ఇన్నాళ్లుగా సంసారం చేస్తున్నా అతని శరీరం చెరువుగా ఉన్నా మనసు దూరమవుతూనే ఉంది. ఆ మనసులో తన అభిప్రాయాలు ఎలా ప్రవేశించాలో అర్థం కావడం లేదు. నా చేతిలో డబ్బు బూడిదైపోయే స్వభావం కలదైతే ఇన్ని రాత్రుళ్ళు మనం ఈ గదిలో ఉండేవాళ్లమే కాదేమో. డబ్బున్న భార్య భర్తను లక్ష్య పెట్టదంటారా? భార్య మీద మీకున్న అభిప్రాయానికి ఈ మాట ముచ్చతునక. లక్ష్యానికి గౌరవం, ప్రేమానురాగాలు జత చేశాను కనుకనే మీ మనసులో నాకు 35% మార్కులన్నా పడి పాస్ అవుతున్నాను. లేకపోతే టీసీ ఇచ్చి ఎప్పుడో పంపించేవారు అంది. గ్లాసులో మంచినీళ్లు గటగటా తాగాడు. టీసీ అంటే అన్నాడు. ఈ సంసారపు కాలేజీకి మీరు ప్రిన్సిపల్. నా హోదా జూనియర్ లెక్చరర్ మాత్రమే అయినా కాస్త గౌరవం ఉండేది. కేవలం ఎలా చదువుకోవాలో తెలియని విద్యార్థిని. మరి టీసీ ఇచ్చి పంపించే అధికారం ప్రిన్సిపల్దే కదా. విద్యార్థికి హక్కే ఉంటుంది. మాటల్లోని భావాన్ని మనసుకు పట్టించుకున్నాడు. కావలసింది టీసీనా, చదువా? చదువు. ఈ కాలేజీలోనే ఉద్యోగం, వైస్ ప్రిన్సిపల్ హోదా అంది. సరే. 1వ తారీఖున జీతం వచ్చింది. సాయంత్రం భర్త ఇంటికి రాగానే యథాప్రకారం జీతమంతా ఇచ్చింది. అక్కర్లేదు. నీ జీతం మీద హక్కు నీదే. నువ్వే ఖర్చు పెట్టుకో. నాకు లెక్క చెప్పనక్కర్లేదు. చల్లబడిన రేణుక మనసుని కొత్త అనుమానం చిత్తు చేసింది. ఇద్దరి జీతం కలిపే వాడుకుందాం, దాచుకుందాం. నేను కోరేది సరైన బాధ్యత, ఆర్థికంగా వచ్చే గౌరవం కానీ మీది నాది అనే హద్దులు కాదు. హద్దులు నిర్ణయించే హక్కులు నాకు అక్కర్లేదు అంది. అతను మాట్లాడలేదు. ఆ డబ్బుని బల్ల మీదనే ఉంచాడు. తీసుకోరా. నేనడిగేది అదే. మీ చేతి మీదికి ఎంతిస్తే అంతే తీసుకుంటాను. అంత జీతము నాకు అక్కర్లేదు. నే చెప్పేది అదే. నీ జీతం నీ హక్కు, నీ బాధ్యత, నీ మర్యాద, గౌరవం. నే చెప్పేదేం లేదు.
కావలసింది వాడుకుని మిగిలింది నీ పేర బ్యాంకులో దాచుకో. బ్యాంకు ఖాతాతో పాటు గౌరవము పెరుగుతుంది. విసురుగాని వెళ్ళిపోయాడు. రాత్రి 10ంటికొచ్చాడు. ఖాళీ అయిన మనసును కన్నీటితో తడుపుకుంటూ ముందు గదిలో కూర్చుంది రేణుక. 4 రోజులు సెలవు పెట్టి భార్య అత్తమామలతో తమ ఊరికి టాక్సీలో బయలుదేరాడు మురళీకృష్ణ. నేతి మిఠాయి షాపులో 40 రూపాయలు పెట్టి స్వీట్స్ కొన్నాడు. తల్లికి ఖరీదైన గద్వాల్ చీర, తండ్రికి పొందూరు కద్దరు పంచెల చాపు. అత్తగారిని చూసి ఆవిడ ఆశీర్వచనం పొందాలని ఎంతో సంతోషపడింది ప్రసన్నరాణి. అంత చక్కగా ఉత్తరం రాసిన చిన్న ఆడబిడ్డ రేణుకతో భేటీ వెయ్యాలని ఉవ్విళ్ళూరింది. ఉద్యోగ బలం, అభిమాన బలం, పెద్దింటి కోడలనయ్యాననే హుందాతనం అన్నీ సమపాళ్లలో మనసుకు పట్టించుకుని కూర్చుంది ప్రసన్నరాణి. మీ అమ్మాయిని ఎర చూపించి మా ఒక గానొక్కడిని బొట్లో వేసుకుని మాకు కాకుండా చేశారా అని మురళీకృష్ణ తల్లి తండ్రి తమను దుయ్యబడతారేమోనని అనుమానపడుతూ ఆ దుమారం నుంచి ఎట్లా బయటపడాలా అని ఆలోచిస్తూ కూర్చున్నారు ప్రసన్న తల్లి తండ్రి. ఉత్తరంలో అక్కయ్య ఏం రాసింది చదివి వినిపించినా అమ్మ తనని చూడగానే మానసికంగా కుంగిపోయి వ్యధతో ఏడ్చి కోడల్ని ఏమైనా అంటే తన మాట ఎలా ఉన్నా ప్రసన్న చిన్నబుచ్చుకుంటుందేమోనని ఆలోచిస్తూ కూర్చున్నాడు మురళీకృష్ణ. టాక్సీ జోరుగా పోతోంది. సూర్యాపేట ఊళ్ళో గుండా టాక్సీ పోతుండగా స్కూలు పిల్లలు హారన్ కొట్టినా తప్పుకోకపోవడంతో వాళ్లను తప్పుకోవడం కోసం బాగా ఎడంవైపుకు రావడంతో ఎదురుగా వచ్చే లారీని గుద్దుకొని టాక్సీ రోడ్డు పక్క నుంచి దొర్లిపోయింది. టాక్సీ బాగా దెబ్బతింది. డ్రైవరు, మురళీకృష్ణ, పెద్దవాళ్ళిద్దరూ ఈ నలుగురు అక్కడికక్కడే మరణించారు. ప్రసన్నకు కుడి చేతికి ఎడం కాలుకు దెబ్బ తగిలింది. ఈ దుస్సంఘటనంతా 5 నిమిషాల్లో జరిగిపోయింది. జనసమూహం, పోలీసులు, 4 శవాల్ని ఆసుపత్రికి తరలింపు, ప్రసన్నకు చికిత్స. తల దిమ్మెరపోయి ఏమీ తోచక ఏమీ మాట్లాడలేకపోయింది. సామాన్లు, పెట్టెలు అన్నీ పోలీసులు స్వాధీనంలో ఉన్నాయి. డైరీలు, కాగితాలు వెతగ్గా హైదరాబాద్లో అడ్రస్సు, విజయవాడలో అడ్రస్సు దొరికాయి. పోలీసు అధికారులు వైర్లెస్లో చెప్పారు. మధ్యాహ్నానికల్లా కోదండరామయ్య, రంగమ్మ, రేణుక, రజనీకాంత్, రామచంద్రరావు వీళ్ళంతా సూర్యాపేట వచ్చారు. ఈ శవాల్ని చూడగానే రంగమ్మ స్పృహ లేకుండా పడిపోయింది. కోదండరామయ్యకు కన్నీరే తప్ప నోట మాట రాలేదు. కన్నీరు తుడుచుకుంటూ దుఃఖాన్ని దిగమింగి తల్లికి ఉపచారం చేస్తూ కూర్చుంది రేణుక. సాయంత్రానికి మాట్లాడగలిగింది ప్రసన్న. అందర్నీ చూసి బౌరుమని ఏడ్చింది. కోడల వైపు చూసి, నువ్వేనా అమ్మాయి మా మురళిని పెళ్లి చేసుకుంది? నీ పేరు, నేను నీకేం అపకారం చేశానని మా బంగారు నాయన ఒక్కగానొక్కడిని పొట్టన పెట్టుకున్నావు. మనిషిగా పెళ్లి చేసుకుని రాక్షసుగా చంపావా అంది. గుండె బండబారిపోయింది. మనసు రాయి అయిపోయింది. కళ్ళల్లో దైన్యం, నిబ్బరం లేని మాట. ప్రసన్న మాట్లాడలేకపోయింది. కన్నీరే సమాధానం చెప్పింది. అమ్మా, నువ్వు పోగొట్టుకుంది ఒక్క కొడుకుని. ఆ అమ్మాయి పోగొట్టుకుంది భర్తని, తల్లి, తండ్రిని. ఆయుర్దయం లేని వాళ్ళంతా ఒక చోట చేరితే ఇలాంటి ఘోర ప్రమాదాలు జరుగుతాయి అని ఊరడించింది రేణుక. డ్రైవరు, భార్య, పిల్లలు, బావమరిది వచ్చారు. చావుకు కారణం ఒకటే. ఆ లారీ డ్రైవర్ని అరెస్టు చేశారు. ప్రాథమిక చికిత్స మాదిరి ప్రాథమిక చర్చలు పూర్తి చేశారు. పోస్టుమార్టం అయింది. శవాన్ని అప్పగించారు. కొడుకు శవాన్ని విజయవాడ తీసుకుపోదామంది తల్లి. నాకు మీరు తప్ప ఎవరూ లేరు. అమ్మా నాన్న శవాల్ని కూడా. ఇంకా మాట్లాడలేకపోయింది ప్రసన్న. రజనీకాంత్, రేణుక ఎంతో నచ్చజెప్పాక ఆ రాత్రి అక్కడే సూర్యాపేటలోనే దహన సంస్కారాలు జరిపించారు ముగ్గురికి. డ్రైవరు శవానికి బావమరిది దహన సంస్కారం జరిపాడు. నలుగురి ప్రాణాలు ఒకే ప్రమాదంలో పోయాయి. వారి కుటుంబీకుల అగచాట్లు, ఇబ్బందులు, అనేక రీతులు. ఆ బాధలు ఒక్క రోజులో తీరేవి కావు, తీర్చగలిగేవి కావు. తెల్లవారుజాముకు ప్రసన్నను తీసుకుని అందరూ ఇల్లు చేరారు. కొడుకు కర్మకాండలు యథావిధిగా జరిపించాడు తండ్రి. ప్రసన్న కోరిక ప్రకారం ఆమె తల్లి, తండ్రి కర్మకాండాలు కూడా జరిపించారు. సావిత్రి, జగన్మోహన్ కూడా వచ్చి వెళ్లారు. ఎవరు వచ్చి వెళ్ళినా, ఎవరు ఎవరిని పలకరించినా, ఎవరి కర్మకాండలు ఎలా జరిపినా భర్తను, తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అభాగ్యురాలు ప్రసన్న. కడుపు కాలి పుత్రశోకంతో కుమిలిపోయేది రంగమ్మ. వెంకట్రామయ్య ఎవరికి ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాడు. 15 రోజులు గడిచాయి. చచ్చిన్నాటి దుఃఖం శవాన్ని చూసి, దహనక్రియలు జరిపి ఇంటికొచ్చాక కలిగేది విచారం, కర్మకాండలు జరిగాక మిగిలేది భవిష్యత్తును గురించిన ఆలోచన. జీవితాన్ని చాలా వరకు అనుభవించి, సుఖదుఖాలను, కష్టసుఖాల పర్యవసానాన్ని అనుభవించి ఉన్న 2 కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి
చదువుకున్న కొడుకు సంపాదన కొద్దో గొప్పో అనుభవిస్తూ 60వ పడిలోకొచ్చిన ఆ పెద్దవాళ్లకు జీవన్నాటక ఆఖరి రంగంలో పుత్రశోకం ఎదురైంది. జరిగిపోయిన జీవిత ఛాయల్లో గతాన్ని తలుచుకుంటూ ఈ వయసు మళ్ళిన పెద్దతనంలో కాస్త విశ్రాంతి తీసుకుందామని అనుకునే తరుణంలో ఈ ఆఘాతం ఆ దంపతులకు ఎదురైంది. ఈ కడుపు కోత భరించలేందే అయినా కన్నీరుతో మనసు విప్పి చెప్పుకునేందుకు ఇద్దరు కూతుళ్ళు, భార్యకు భర్త, భర్తకు భార్య మిగిలారు. ఇది అనుభవించతగని కష్టమైనా చెప్పుకోవడానికి ఆత్మీయులైన వాళ్ళున్నారు. కానీ ప్రసన్న పరిస్థితి అది కాదు. జీవితంలో ప్రవేశించి 2 అడుగులు వేయగానే విధి వెనక్కి లాగి విసిరివేసింది. మనస్సు, ఆలోచనలు 6 నెలలు వెనక్కి వెళ్ళాయి. ఆ ఇంజనీరింగ్ సంస్థలో తను చేరి సంవత్సరమైంది. తను ఆఫీసులో డ్రాఫ్ట్ మ్యాన్. అతను సూపర్వైజర్గా చేరాడు. ఒక స్కీము తాలూకా ఎస్టిమేటు తయారు చేయడంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వీరిద్దరికీ ఆ బాధ్యత అప్పచెప్పారు. ఇద్దరూ ఆ ఎస్టిమేట్ చూస్తున్నారు. క్వాంటిటీస్ డేటా మీరు చెక్ చేయండి. డీటెయిల్డ్ ఎస్టిమేషన్ నేను చూస్తాను అంది తను. క్రాస్ సెక్షన్లో చూస్తున్న అతను, రెండు మీరే చూడండి. నేను లెవెల్స్ ప్లాట్ చెయ్యాలి అన్నాడు. నా ఒక్కదాని వల్ల కాదు. ఐటమ్స్ చాలా ఉన్నాయి. మీరు చూడాలి. ఎవరిని? సెక్షన్ షీటు మడతపెట్టి అన్నాడు. నన్ను కాదు, ఈ ఎస్టిమేట్ని. మిమ్మల్ని చూస్తూ ఎస్టిమేట్ చెక్ చేస్తే ఉన్న తప్పులు కూడా కళ్ళకు కనపడవు. తల ఉంచుకుని పనిచేసుకుంటాను. తలెత్తి అప్పుడప్పుడు నన్ను చూస్తూ ఉండండి అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. సాయంత్రం తమ ఇంటికి టీకి పిలిచింది. వెళ్ళాడు. చిన్న ఇల్లు, సామాన్య సంసారం. తండ్రి ఓ షాపులో అకౌంటెంట్. తల్లుంది. ఒక్కతే కూతురు, మరెవరూ లేరు. మీ ఆపాసియా, గుమత్తానా, సూపర్వైజరా? అతన్ని చూస్తూ అంది తల్లి. సూపర్వైజర్, మాకు టిఫిను, కాఫీ కావాలి. అమ్మా, నువ్వు చేస్తే బాగుండదు. దగ్గరలో మంచి హోటల్ ఉంది, చెప్పిరా అమ్మా. మెల్లగా చెప్పింది తను. తల్లి వెళ్ళింది. మీరు? అన్నాడు నవ్వుతూ. మేం? చెప్పండి, పల్చగా నవ్వింది. మా మీద ప్రభుత్వానికి గౌరవము, ఆదరణ పైకి తీసుకురావాలనే దృఢమైన ప్రణాళిక ఎంతో సహాయం చేస్తోంది. ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకుంది. ప్రజలే ఇంకా అపార్థం చేసుకుంటున్నారేమో అంది. ఆ మాటల్లో, భావ వ్యక్తీకరణలో ఎంతో మర్యాద, ఆప్యాయత, ఆవేదన, స్పందన. ఒక్క నిమిషం కళ్ళరపకుండా చూశాడు. నిర్మలమైన మనసు, చక్కని పొలివరస, కొనతేలిన ముక్కు, చామన ఛాయతో చైతన్యవంతమైన అందం. ఉన్నంతలో నిండుగా, హుందాగా, గౌరవంగా బతకాలనే ఆకాంక్షను, కోరికను, నమ్మకాన్ని సూచించే ఆకర్షణీయమైన చూపులు, తెలివితేటలు కళ్ళల్లో కనిపిస్తున్నాయి. కాబోయే మీ శ్రీవారు చాలా అదృష్టవంతులు అన్నాడు. ఎందుకని? మిమ్మల్ని చూడగానే అలా అనిపించింది. కృతజ్ఞురాల్ని. వారం 10 రోజులు రోజూ వచ్చి వెళ్ళేవాడు. ఒక రోజున, మనం భార్యాభర్తలవడం మీకిష్టమేనా అన్నాడు మురళీకృష్ణ. నవ్వింది తను. ఆడపిల్ల బలహీనతను అనుభవించడానికి చాలామంది యువకులు ఇలాగే అంటారు. వాళ్ళ ఉద్దేశంలో పెళ్లి ఒక హాబీ. కొంచెం ఇబ్బందిగా చూశాడు. అందర్నీ అలా అంచనా వేయడం కూడా ఒక రకమైన బలహీనత. నాది బలమైన మనసు, దృఢమైన అభిప్రాయం అన్నాడు. కులం తెలుసు కదా అంది తను. టిఫిను, కాఫీ పూర్తి చేశారు. అదృష్టానికి మించిన కులం, దురదృష్టానికి మించిన గుణం లేదని నా అభిప్రాయం. ఇక అభ్యంతరం అనేది మీ నుంచే రావాలి. తన మనసుని తనే ప్రశ్నించింది. సరైన సమాధానం రాలేదు. కట్నం, పెద్దవాళ్ళు ఇత్యాది విషయాలు చాలా ఉంటాయి అంది తను. పెళ్లి చేసుకునేది నేను, పెద్దవాళ్ళు కాదు. నీకిష్టం లేకపోతే అన్నాడు. రేపు చెబుతాను. 24 గంటలు ఆలోచించింది. మనసు చేసే ఆలోచనలు, తను చూసే ఇలాంటి కాపురాలు, పత్రికల్లో చదివే వార్తలు, ప్రభుత్వం చేసే ప్రోత్సాహం, కొన్ని ఆత్మహత్యలు, అపనిందలు, ఇలా ఇంకా ఎన్నో ఆలోచనలు. మర్నాడు సాయంత్రం వచ్చాడు. ఓకే అంది. పెళ్ళయింది. అదృష్టం అతని భారీగా చేసింది. కోరికలు ఆందలం ఎక్కాయి. పరువపు పరవళ్ళు జీవితాన్ని చిగురింపజేశాయి. ఈ జీవితానికి ఈ అదృష్టం చాలు అనుకుంది. దురదృష్టం తమతో పాటు టాక్సీ ఎక్కింది. మృత్యుదేవత తన అదృష్టాన్ని చూసుకుంది. దురదృష్టం మృత్యుదేవతను ఆహ్వానించింది. అంతే, తన సౌభాగ్యపు అంతం చూశాయి. కర్మ తన వెన్ను తట్టి పిలిచి నవ్వింది. ప్రసన్న, రేణుక పిలిచింది. కళ్ళు తుడుచుకుని చూసింది. ఏడుస్తున్నావా? ఆ రోజు రాదు. వర్తమానాన్ని ఆలోచించేటప్పుడు గతాన్ని మర్చిపోయేందుకు ప్రయత్నించాలి. ఏం చేద్దామనుకుంటున్నావు? ఏం చేయమంటారు? మూర్తిభవించిన శోకదేవతలా ఉంది.
ఉద్యోగం చేస్తుంటే మానసికంగా కాస్త బావుంటుందేమో అంది రేణుక. ఆ ఇంటికి వెళ్ళాలంటే పేగులు తీసేసినట్లే ఉంటుంది. అద్దిల్లైనా ఇంటెడు సామాను. ఒక్కదాన్నే ఎలా ఉండాలి? కోడలుగా నా స్థానాన్ని పదిలపరుచుకుందామనొచ్చాను. కోరికలే కాదు, జీవితమే తలకిందులైంది. మిగిలింది మిగుల్చుకున్నది ఏదీ లేదు. నా ఒక్క ప్రాణం మినహా. ఎల్లుండి వెళతాను అంది. రేణుకకు మరేం మాట్లాడ్డానికి తోచలేదు. సావిత్రి ఆ రోజునొచ్చాక తన చర్యలకు, అభిరుచులకు మళ్ళీ అడ్డు తగులుతుందేమోనని అనుకున్నాడు జగన్మోహన్. ఎప్పట్లా తన చర్యలకు అడ్డు చెబితే మళ్ళీ పంపించేద్దామనే అభిప్రాయానికే వచ్చాడు. కాని సావిత్రిలో మానసికంగా ఒక రకమైన పరివర్తన కలిగాక ఆధిపత్యమనే తన మనస్తత్వాన్ని వ్యక్తపరచడానికి తగిన అవకాశం కలగలేదు. ఒక రోజున విస్కీ, బీరు సీసాలు ఇంటికి తెచ్చాడు. టేబుల్ మీద పెట్టాడు. చూసింది సావిత్రి. అల్మరాలో గాజు గ్లాసులు తెచ్చి టేబుల్ మీద ఉంచింది. రెచ్చగొట్టాలి అనుకున్నాడు. నువ్వు కాస్త రుచి చూస్తావా సావిత్రి? బీర్ ఈజ్ ఏ లేడీస్ డ్రింక్ అన్నాడు. భర్త తాగితే భార్యకి క్రెడిట్. ఖరీదైన సీసాలు ఖాళీ చేసే స్టేటస్లో భర్తున్నాడంటే నిజంగా అది భార్యకు కలికి తురాయే అవుతుంది. సంపాదనాపరుడు కాని భర్తతో కోపరం చేస్తూ మా వారికి ఏ దుర్గుణాలు లేవు అని చెప్పుకునే కన్నా మా వారి స్టేటస్ పెరిగిందని చెప్పే భార్యకే గౌరవం ఎక్కువ అంది. విస్కీ సీసా కార్కు ఓపెన్ చేసి గ్లాసులో పోసి బీరు కలిపాడు. ఐస్ ముక్కలు అక్కర్లేద్దా? ఉండండి, మధ్యాహ్నం ఉల్లిపాయ పకోడీలు వండాను, తెస్తాను అని వంటింట్లోకి వెళ్ళి ప్లేట్లో పకోడీలు తెచ్చింది. తాగితే స్టేటస్ పెరుగుతుందా? 2 గుక్కలు సిప్ చేసి పకోడీ తిన్నాడు. నేను తెలుసుకున్నది అంతే. ఆరోగ్యం బాగుపడుతుందంటారా అంది. మనసు తొలుస్తోంది. మాటలు తెచ్చిపెట్టుకున్నట్లే ఉన్నాయి. మనస్సుకి పదును, వయస్సుకి మెరుగు, శరీరానికి వేడి, ఆలోచనలకు అనుపానం. గ్లాసు పూర్తిగా తాగేశాడు. ఫస్ట్ రౌండ్ కంప్లీటెడ్ ఇన్ 5 మినిట్స్ అన్నాడు. మళ్ళీ సిగరెట్ వెలిగించాడు. అవును, మనసుకు పదును ఎక్కుతుందనుకుంటాను. మిగతాది రేపు తాగకూడదు. మందులా తాగితేనే ఎక్కువ పట్టిస్తుందేమో అంది. నోను, ఏ రోజు సిట్టింగ్ ఆ రోజే. ఒక్క పెగ్గ నా కోసం ప్లీజ్ అన్నాడు. మనసు నిలకడగానే ఉంది. సీసా పూర్తయినా తాపీగా ఎన్ని మెట్లైనా తడబడకుండా దిగిరాగల ఘటం. మాట పొర్లు పోదు. మాటలు చక్కగానే ఉంటాయి. సావిత్రి మనస్తత్వానికి ఈ రోజున పరీక్ష పెట్టాలనుకున్నాడు. తను మారిందా? తనను మార్చడానికి ప్రయత్నిస్తోందా? తేల్చుకోవాలనుకున్నాడు. రుచి చూడు సావిత్రి. గ్లాసులో కాస్త విస్కీ పోశాడు. బీరు కలిపాడు. ప్లీజ్ అన్నాడు మళ్ళీ. భర్తలు తాగుతుంటేనే బజారుకు 4 బ్రాందీ షాపులున్నాయి. భార్యలు కూడా తాగితే ప్రతి ఇల్లు షాపు అవుతుందేమో అంది. కావచ్చు, తప్పులేదు. భర్తగా బ్రతిమలాడుతున్నాను అన్నాడు. చదువుకి సంస్కారానికి సంబంధం లేదు. సిగ్గు లజ్జ సీసాతోనే పోయింది. స్వాభిమానం పరాయి ఆడవాళ్ల సంపర్కంతో పోయింది. మిగిలింది సంపాదనకు, ఉద్యోగానికి సంబంధించిన గౌరవం. కొన్నాళ్లకు అది పోతుందేమో. బాగా ఆలోచిస్తే ఈ రోజుల్లో కర్మను బట్టి బుద్ధి నడవడం లేదు. మనసులో చెలరేగే కోరికను బట్టి ఆ కోరికల్ని తీర్చడానికి ఈ బుద్ధి ప్రయత్నించడమే కాక ప్రోత్సహిస్తోంది. మంచికైనా చెడుకైనా కొన్ని నిబంధనలు, కట్టుబాట్లు ఉన్నాయి. మగవాడు తాగి తూలితే నవ్వుకుంటారు. పాపం గుర్రమెక్కాడు అంటారు. ఆడది తాగి తూలితే బజారిది అంటారు. ఆ తాగుడికి వ్యభిచారాన్ని జతపరిచి, ఆ ఆడదాని వ్యక్తిత్వాన్ని కించపరిచి, మరో 10 మెట్లు కిందకి నెట్టి, ఆ సంఘటనని తమ పెదవుల మధ్య నిలుపుకుని, కోరచూపులతో, కొంటె మాటలతో, ఊతు కోతలతో ఆ ఆడదాని వ్యక్తిత్వాన్ని బజారుపాలు చేస్తారు. అంచేత తాగుడు మగవాడి హాబీ. ఆ తాగుబోతు భర్తను భరించి హర్షించడం ఆడదాని హక్కు. హాబీ కన్నా హక్కు ఎక్కువ. నేను తాగను, మీ హాబీని చెడగొట్టను అంది. నయానా భయానా ఈ మనిషి మారరు. మనసు, మాటలు మొండి బోకులా ఉండాలి అనుకుంది సావిత్రి. మా వారు తాగొస్తుంటారు. అది వారి హాబీ. కల్చరల్ యాక్టివిటీ, పార్టీలు ఇచ్చినా పుచ్చుకున్నా వారి స్టేటస్ పెరుగుతుంది అని పొరుగుగల భార్య పక్కింటావిడతో చెప్పొచ్చు. అందువల్ల ఆ పక్కింటావిడ సానుభూతి చూపిస్తుందే తప్ప ఆవిడ భర్తను ఏమన్నా అనే హక్కు లేదు. సభ్యత కాదు. అంత ధైర్యంగా నా భార్య, నా మిసెస్ మందు కొడుతుంది అని ఏ భర్త తన మందు ఫ్రెండ్స్తో మొదటి రౌండ్లో కూడా చెప్పలేడు. ఒకవేళ చెప్పాడనుకోండి, ఆ విన్నవాళ్ళు వెరీ గుడ్, నీ భార్య ఎంత అడ్జస్టింగ్గా ఉంటుందో, ఏ అవసరానికైనా ఆదుకోగల పతివ్రత అంటారు. అదే పరిస్థితుల్లో మీరుంటారనుకోండి, మీ మనసు ఎట్లా ఉంటుంది అంది సావిత్రి. షాక్ తిన్నవాడిలా అయ్యాడు జగన్మోహన్. సావిత్రి మారిందో, తన వ్యక్తిత్వం భార్యకు లొంగిపోయిందో అతనికి అర్థం కాలేదు.
నా తాగుడికి నీ ఆమోదాన్ని తెలిపావు, చాలా సంతోషం. పరస్త్రీలతో నేను తిరగడం కూడా నీకు ఇష్టమేనా అన్నాడు. నవ్వుతూ చూసింది సావిత్రి. ఈ వాళ్లకు చాలండి, స్నానం చేయండి, భోంచేద్దురు గాని అంది. ఆలోచిస్తూ సరేనన్నాడు. హైదరాబాదులో కాలేజీ ఎడ్యుకేషన్ సెమినార్కు డెలిగేట్గా వెళ్ళబోతున్నాడు జగన్మోహన్. 2-3 రోజుల్లో వచ్చేస్తాడు. తమ్ముడు మురళీకృష్ణ పోయాక 10 రోజులు అక్కడ ఉండి వచ్చినప్పటికీ మళ్ళీ తల్లిని తండ్రిని చూడాలనిపించింది. తనతో కూడా ప్రయాణం చేసి విజయవాడలో దిగుతానంది సావిత్రి. వద్దన్నాడు జగన్మోహన్. వాదం పెంచితే మళ్ళీ 4 చివాట్లు వేద్దామనుకున్నాడు. సావిత్రి సరేనడంతో అతను ఆశించింది సానుకూల పడలేదు. ఆ రాత్రి అతను వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు మధ్యాహ్నం కాఫీ తాగి ఏదో పత్రిక చూస్తూ కూర్చుంది సావిత్రి. అందులో ఓ కథ. ఆ కథలో భర్త స్త్రీలోలుడు, తాగుడు లేదు. ఆసక్తిగా ఆ కథ చదివింది. తన జీవితంతో కాస్త పోలిక. అందులో భార్య ప్రవర్తించిన తీరు ఆశ్చర్యంగా ఉంది. అది కథ. నిజ జీవితంలో అలా జరిగే అవకాశం ఉందా? మరోసారి ఆ కథ చదివి పత్రిక టేబుల్ మీద పాడేసి ఆలోచిస్తూ కూర్చుంది. పాప పారాడుతూ వచ్చి చీర కుచ్చిళ్ళు లాగుతూ ఎత్తుకోమని మారం చేయసాగింది. ఎత్తుకుని ముద్దు పెట్టుకుని, నీలు, నీ మొగుడెవరే? అక్షరాభ్యాసం అయ్యి పలకపుచ్చుకుని ఎలిమెంటరీ స్కూల్కి పోతుంటాడా అంది. పాప పేరు నీలవేణి. నవ్వుతూ భుజం మీద వాలిపోయింది పాప. మీ ఆయన కూడా మీ నాన్న మాదిరి అయితే ఏం చేస్తావు నీలు అంది పాపని మళ్ళీ ప్రశ్నిస్తున్నట్లుగా. ముద్దు పెట్టుకుని ముఖంలోకి చూసింది. 2 చేతులెత్తి తల్లి 2 చెంపల మీద చరిచింది పాప. దవడలు వాయిస్తావా? అవునులే, ఆ రోజుల్లో ఆ పరిస్థితి అంతేనేమో అంది. పాపతో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారా అంటూ లోపలికొచ్చింది ఒక యువతి. ఎప్పుడూ చూసినట్లు లేదు. రండి, కూర్చోండి. మీ పేరు అంది. నా పేరు సుజాత. మీతో కాస్త మాట్లాడదామని కుర్చీలో కూర్చునంది. వయసు 25 దాటే ఉంటాయి. పుటక కాస్త అందమైందే. అలంకరణ ఎబ్బెట్టుగా లేదు. ముఖంలో ఏదో చెప్పాలనే భావం. ఆ కళ్ళు జీవితపు అగాధపు లోతుల్ని సూచించే తీరుగా ఉన్నాయి. భర్త స్నేహితురాలిగా అంచనా వేసుకుంది. చెప్పండి. వారిని కొంచెం అదుపులో పెట్టుకోవాలి అంది. హద్దు మీరమని నేనెప్పుడూ చెప్పలేదే. వారు మీ స్నేహితులా? ముఖంలోకి తెరిచి చూస్తూ అడిగింది. నా జీవితాన్ని కథగా చెప్పాలనుకోలేదు, కానీ ముఖ్య విషయాలే వినిపిస్తాను. నేను ఎక్కువ చదువుకోలేదు. మా వారి జీతం 100 రూపాయలు. ఈ రోజుల్లో 101 చీరకు చాలదు. అటువంటప్పుడు తిండికి ఇంటద్దెకు ఎలా సరిపోతుంది? ఏదో సందర్భంలో గడవక వారికి లొంగిపోయాను. నెలకు 100 రూపాయలు ఇస్తారు. 4 సార్లు నా దగ్గరకు మా ఇంటికొస్తారు. ఈ విషయాలు మా వారికి తెలిసి తెలియనట్లుగా తెలుసు. నేను వ్యభిచారిని, కాముకిని కాదు. ఏదన్నా చేద్దామంటే పెట్టుబడి కావాలి. నేను చదివింది 9వ క్లాసు. మా వారు మెట్రిక్. వారి తాతగారి హయాంలో 50 ఎకరాలు తినేశారు. తండ్రి హయాంలో ఇల్లు, వాకిలి, వెండి, బంగారాలు అన్నీ తినేశారు. మా వాళ్ళు కట్నం కాదు కదా, మధుపర్కాలు, మంగళసూత్రం కూడా కొనలేని నిర్భాగ్యులు. గంతకు తగిన బొంతగా ఇద్దరం భార్యాభర్తలమయ్యాం. నన్ను నేను పెట్టుబడిగా మీ వారికి స్వాధీనమయ్యాను అని తల ఉంచుకుని కూర్చుంది సుజాత. వంచిన ముఖాన్ని అసహ్యంగా చూసింది సావిత్రి. జేబులో డబ్బు దొంగలు మనకు తెలియకుండానే చాకచక్యంగా కొట్టేస్తారు. రోగికి తెలియకుండానే డాక్టరు ఇంజెక్షన్ ఇవ్వచ్చు. కానీ ఇష్టపడి డబ్బు కోసం వస్తువుల శరీరాన్ని అమ్ముకున్న స్త్రీ నేను వ్యభిచారిని, కాముకిని కాదంటే అసహ్యం కలిగింది సావిత్రికి. డబ్బుకి శరీరాన్ని అమ్ముకున్న నీచురాలా, నీకు నేను చేయగలిగిన సహాయం ఏమిటో? కర్కశంగా మాటలొచ్చేశాయి. ఒక్కసారిగా గుండె జల్లుమంది సుజాతకు. 1 నిమిషం అలాగే తలెత్తి చూస్తూ కూర్చుంది. దొంగ అవసరం జడ్జికి తెలుస్తుందా చెప్పండి? నీచము, పాపము, ప్రాణం కన్నా పవిత్రమైంది శీలము. ఇలాంటి భాష, భావము నాకు తెలుసు. భర్తతో కాపురం చేసే ఇల్లాలి కన్నా విటునితో నలిగిపోయే వెలయాలకే బాధ్యత, భావ సంఘర్షణ ఎక్కువ. కావలసింది తర్కము, నన్ను చేవాట్లు వేయడము కాదు, మీ సంసారం బాగుపడ్డం అంది సుజాత. సావిత్రిలో చెలరేగిన ఏహ్యభావాలు చెల్లాచెదరైపోయాయి. నిద్రపోయిన పాపను పక్క మీద పడుకోబెట్టి ఆవేశాన్ని వెనక్కి నెట్టి ఊహించని ఈ సంఘటనతో ఉక్కిరిబిక్కిరై గదిలో నుంచొచ్చింది. నన్నేం చేయమంటారు అంది. చేసిన పాపం చెప్పినంత మాత్రాన పోదు. కానీ పోయిన గౌరవం తిరిగి రావాలంటే ఆత్మ విమర్శ అవసరం. అవినీతి కార్యం చేసి స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళినంత మాత్రాన నీతిమంతుడు, పతివ్రత కారు. మానసికంగా మదనపడి మనస్సు క్షాళితం చేసుకోవాలి. కన్నీళ్లతో మనసుని కడిగేసి మనసులో ఉత్పన్నమై బాధించే భావాలను ఎదుటివారితో చెప్పుకుంటే
ఆ మనసుకు కాస్త ఉపశాంతి కలుగుతుంది. అందుకే వచ్చాను. మీ వారిని నేను రావద్దన్నానని మీరు చెబితే మన జీవితాలకు ఒక ప్రయోజనం ఉంటుంది. మరో విషయం, నిన్నటిదాకా డబ్బుకి శరీరాన్ని అమ్మిన స్త్రీ ఇవాళ ఎందుకు రాదో చూస్తాను అనే ధీమా జేబులో నోట్లున్న ఆ మగవాడికి తప్పకుండా ఉంటుంది. డబ్బు కోసం ఎంత అభిమానాన్ని నటించేదాన్నో ఇప్పుడు ఆ డబ్బును 10 రెట్లు చేసి నా దోసిట్లో పోసినా నాకక్కర్లేదు. కారణాలు అనేకం. పాత స్నేహమని పొరపాటున మళ్ళీ మా ఇంటికొచ్చారో ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అంది సుజాత. మానపడిపోయింది సావిత్రి. భావాలు మాట్లాడాలని కొట్టుమిట్లాడుతున్న మాట పెగిలి రాలేదు. సుజాత వెళ్ళిపోయింది.